నాన్న, నువ్వు పెద్దోడైన తర్వాత మంచి హాకీ ప్లేయర్ కావాలి నాన్న. ఎందుకమ్మా? మీ నాన్నగారు మంచి హాకీ ప్లేయర్ కావాలనుకున్నాడు నాన్న, కాలేకపోయాడు. అంతలోనే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. అందుకే మీ నాన్న కలను నెరవేరుస్తావని మాటివ్వు నాన్న. అలాగే అమ్మా, తప్పకుండా పెద్ద హాకీ ప్లేయర్ అవుతానమ్మా. మెరుపై సాగరా, ఆ గెలుపే నీదిరా, నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా. నిప్పులు చిందినా, ఏ పిడుగులు ఆపినా, వెనకడుగే వేయక ముందుకు సాగరా. నలుదిక్కులు నవ్వుతూ ఉన్నా, నలుపెక్కని సూర్యుడు నువ్వై, ఆ చుక్కలనే గిలదించే నీ శక్తిని యుక్తిగా చూపై. నటరాజై నువ్వు రాజై, నీ గెలుపే నీలో. మెరుపై సాగరా, ఆ గెలుపే నీదిరా, నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా. అమ్మ మాట కోసం నువ్వు ఆయుధంగా మారి, కొండలే ఢీ కొట్టరా, అది ఎంత కష్టమైనా. ఆశయాల పీఠం నువ్వు అందుకున్న నాడు, నిండుగా మురిసేనురా మీ అమ్మ ఎక్కడున్నా. చేయూతేయిస్తుంటే ఓ స్నేహ బంధం, చరితల్లే మారాలి నువ్వు వెళ్ళు మార్గం. నీ ప్రతిభే చూపించే ఆ రోజు కోసం, ప్రతి అణువు కావాలి నీ వెనుక సైన్యం. లేరా అడుగైరా, ఆ శిఖరం చేరా. మెరుపై సాగరా, ఆ గెలుపే నీదిరా, నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా. లోకాలే పొగిడేలా చూపించు ఘనత. దేరా చిందేరా, విజయం నీదేరా. Did you know that Dhyan Chand, often regarded as the greatest hockey player of all time, scored over 400 international goals during his career? His incredible skill and unmatched achievements made him a legend in the sport. His unmatched talent was so remarkable that during a 1936 Olympic match against Germany, the spectators were left in awe as he seemed to control the ball with supernatural ability, leading to India's gold medal win. Moreover, it is said that he once scored 6 goals during a single match against Japan, an achievement that solidified his status as a phenomenal player and a true sportsman. Beyond his playing career, Dhyan Chand's legacy continues as he inspired generations, leading to the establishment of National Sports Day in India, celebrated every year on his birthday.